హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు ఓయ్ సుందరి కలెక్షన్స్. కొత్త కలెక్షన్ అయితే వచ్చేసిందండి. ఎప్పటి నుంచో ఈ పార్సల్ గురించి నేనైతే వెయిట్ చేస్తున్నాను. ప్లస్ చాలామంది నన్ను ఒక విషయం అయితే అడుగుతున్నారు, హోల్సేల్ అడ్రస్ పెట్టండి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి సరుకు తీసుకోవాలి అని చాలామంది అడుగుతున్నారు నన్ను. నేను వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ మనం కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో మనం సరుకు అన్నది తీసుకురాలేము. కాబట్టి తక్కువ క్వాంటిటీలో కావాలంటే మనకి వీవర్స్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాదు. మీరు ఏంటంటే ఫస్ట్లోనే మీరు ఎక్కువ అమౌంట్ పెట్టి అయితే మీరు స్టార్ట్ చేయలేరు. కాబట్టి మీరు ఇంతమంది అడుగుతున్నారు కాబట్టి నేనేమనుకుంటున్నానంటే, నేను వీవర్స్తో కాంటాక్ట్ ఉన్నానండి. ఓన్లీ ఖాదీ కాటన్, మల్ కాటన్, ఇంకా కాటన్ శారీస్ అయితే నేను మీకు హోల్సేల్లో ఇవ్వగలను. ఎవరికైతే హోల్సేల్లో కావాలి అనుకుంటున్నారో అబౌట్ 15 to up to మీకు కావాల్సినన్ని శారీస్ నేను హోల్సేల్లో మీకు ప్రొవైడ్ చేయగలను. మీకు కావాలనుకుంటే నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అంతేకాని అన్ని రకాల శారీస్ నేను హోల్సేల్లో ఇప్పిస్తానని అయితే చెప్పలేను. ఎందుకంటే నేను ఎన్ని చేయగలను నేను అంతే చెప్తానండి. ఫస్ట్ అన్నది ట్రస్ట్ ఉండాలండి. మీకు ట్రస్ట్ అనిపిస్తే మాత్రమే నాకు ప్రొసీడ్ అవ్వండి, లేదంటే మీ ఇష్టమే. చాలామంది మెసేజెస్ పెడుతున్నారు కాబట్టి నేను ఇలా స్పందించాను. ఇప్పుడు సరికి అయితే ఓపెన్ చేశాను. 90s కిడ్స్ లో మాక్సిమం ఆఫ్ లేడీస్ తొందరగా పెళ్లి చేసుకున్నవారు. ఎంతో సాధించాలని ఉన్న ఆ రోజుల్లో తల్లిదండ్రుల మాటకి గౌరవం ఇచ్చో లేదా పేదరికానికో తొందరగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు. పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత రియలైజ్ అయిన విషయం ఏంటంటే, సెటిల్ అవడం అంటే పెళ్ళవడం కాదు, తన కాళ్ల మీద తన నిలబడ్డం. చదువుకుందామని ఆశ ఉన్నా పిల్లలు కారణమవుతారు. అలాగే ఏదైనా ఉద్యోగం చేద్దామని అనుకున్నా ఇంట్లో వాళ్ళు బయటకు పంపరు. ఒకవేళ ఇంట్లోనే బిజినెస్ లాంటివి ఏమైనా చేద్దాం అనుకున్నా చాలా మందికి సపోర్ట్ ఉంటుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా అన్ని సవాళ్ళను ఎదుర్కొంటూ ఆఖరికి చాలా మంది మహిళల పనులను చక్కబెట్టిన తర్వాత ఉద్యోగాలకు వెళుతున్నారు. చాలా మంది ఇంట్లోనే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. డబుల్ టాస్క్లు కేవలం మన మహిళలకు మాత్రమే సాధ్యం. ఎంత నీ భర్త నిన్ను రాణిలా చూసుకున్న ఖర్చుల విషయానికి వచ్చేసరికి చేయి చాపవలసిందే. చిన్నప్పుడు అమ్మ నాన్నల దగ్గర, పెళ్ళయిన తర్వాత భర్త దగ్గర, కొంచెం కాలం వచ్చిన తర్వాత పిల్లల దగ్గర ఎప్పుడు చేయి చాపవలసిందే. మనకంటూ ఒక గుర్తింపు రావాలంటే చిన్నగా మొదలు పెట్టినా ఏదో ఒకటి సాధించాలి. అందుకే నా సజెషన్ ఏంటంటే, ప్రతి ఒక్క మహిళ తన సంపాదన ఖచ్చితంగా తనే సంపాదించుకోవాలి. ఎన్నో సంవత్సరాలుగా కంటున్న కళ ఇది. ఈ రోజు నేను ఆచరణలో పెట్టాను. రైటో రాంగో, లాభమో నష్టమో రిస్క్ తీసుకుంటేనే కదా మనం ఏంటో మనం నిరూపించుకోగలం. పూజలని వ్రతాలని గుడిల చుట్టూ తిరుగుతూ ఎవరికి ₹1 సహాయం చేయకుండా, ఎవరికి ఆపదలో ఆదుకోకుండా, నువ్వే దిక్కు, నన్ను నా కుటుంబాన్ని ఆదుకో అని అడిగితే దేవుడు మనల్ని నిజంగా అడగడంటారా? నువ్వెంతమందిని ఆదుకున్నావు? ఆలోచన ఏంటంటే, దేవుడి మీద మనం వేసే భారం మన మీద మనం వేసుకొని ముందుకు సాగుతూ 10 మందికి సహాయం చేస్తే ఆ దేవుడు నిజంగా చాలా సంతోషిస్తాడు. నాకు శివయ్య అంటే చాలా ఇష్టం. నేనైతే అతన్ని ఎప్పుడూ ఒక్కటే అడుగుతాను, శక్తినివ్వమని. అందుకే ప్రతి మహిళ తనకు నచ్చిన ఇంకా వచ్చిన పనిని ఎంచుకొని ఆ పనిలో తను ఎప్పుడు సక్సెస్ సాధించాలి. బిజినెస్ మొదలు పెట్టాలంటే డబ్బులు ఒకటే పెట్టి సామాన్లు తెచ్చి పెట్టేయడం మాత్రమే కాదు, నచ్చినవి ఏదైనా పచ్చళ్ళు పెట్టడం, లేదంటే చాలా మంది ఈ రోజుల్లో స్ప్రౌట్స్ కూడా తయారు చేసి అమ్ముతున్నారు. అవి లేదంటే ఫ్రూట్ సలాద్ బిజినెస్, చాలా మంచి మంచి కొత్త ఐడియాస్తో చాలా మంది ముందుకు వచ్చారు. ఈ రోజు సోషల్ మీడియాను వాడుకొని చాలా మంది మహిళలు తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. 10 మంది దగ్గర కూర్చొని 10 మంది గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకునే కంట మీ అంతటా మీరు మీలో మీరు డిస్కస్ చేసుకొని మీరేం చేయగలరో తెలుసుకొని ఆచరణలో పెట్టండి. ఎవరో ఏదో అనుకుంటారు, లేదా నీ ఇంటి పక్క వాళ్ళు నవ్వుతారు, లేదా నిన్నేదన్నా అంటారని ఎప్పుడు కూడా నువ్వు తగ్గిపోవద్దు. వాళ్ళు నవ్వేది ఎందుకంటే నువ్వు ఎక్కడ ఎదిగిపోతావో, ఎక్కడ బాగుపడిపోతావో అనే భయంతో మాత్రమే. వాళ్ళ ఏడుపులే మీ దీవెళ్ళు అనుకొని, వాళ్ళ నవ్వులే మీ యొక్క గెలుపుకు పునాది అనుకొని ముందుకు సాగిపోవడమే, తగ్గేదే లేదు అసలు. ఈసారి కలెక్షన్ చూడండి, హ్యాండ్ వర్క్ సారీస్ తీసుకొచ్చేసాను. ఇందులో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయండి. ఆర్గండి వర్క్, ఫుల్కారీ వర్క్, ఇంకా ఖాతా స్టిచ్, చాలా వెరైటీస్ ఉన్నాయండి. దీనికి ఒక లాంగ్ వీడియో నేను చేస్తాను వేరువేరుగా. అన్ని కూడా తక్కువ మార్జిన్ తో రీజనబుల్ ప్రైస్ తో తీసుకొచ్చానండి. మన దగ్గర ఉన్న సారీస్ లో మాక్సిమం మిషన్ వర్క్ సారీస్, ప్రింటెడ్ సారీస్, వర్క్ సారీస్ ఇవన్నీ ఉంటాయండి. కానీ హ్యాండ్ వర్క్ సారీ ఉన్న లుక్కే వేరు. హ్యాండ్లూమ్స్ కి ఎప్పుడు కూడా విలువ ఎక్కువ. అందుకే రొటీన్ కి భిన్నంగా ఒక్కసారి అన్నా మీ దగ్గర ఉండాలి అని అనుకుంటే తప్పకుండా హ్యాండ్ వర్క్ సారీస్ మీరు పెట్టుకోవాల్సిందే. అంటే ఫోర్స్ ఏం లేదు, మీకు నచ్చితే మాత్రమే. మీలో నా గురించి తెలియని వారి కోసం చెప్తున్నానండి. నా పేరు విజయ, నేను ఒక ఫౌజీ వైఫ్. నేను నా హస్బెండ్తో వెస్ట్ బెంగాల్లో ఉంటున్నాను. నేనైతే ఈ మధ్యనే బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇంకా ఛానల్ స్టార్ట్ చేసి కూడా 50 days అవుతుంది. నాకు ఆన్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్లో కానీ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి, సపోర్ట్ ఇచ్చారండి. ఛానల్ పెట్టి కొద్ది రోజులైనా తక్కువ టైంలోనే మంచి సబ్స్క్రైబర్స్ నాకు వచ్చారు. 50 daysలోనే 400+ సబ్స్క్రైబర్స్ వచ్చారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీ మూమెంట్ని మీతో పంచుకోవాలి
చేసుకోవాలనుకున్నాను. అందుకే 500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నా వీడియోకి సపోర్ట్ చేస్తూ మెసేజ్ పెట్టిన వాళ్ళలో ఒక లక్కీ డ్రా తీసి ఒక మంచి ఖాదీ కాటన్ సారీస్ నా డబ్బులతో పంపించాలని నేను అనుకుంటున్నాను. నా సాటిస్ఫాక్షన్ కోసం ఒక చిన్న గిఫ్ట్ మాత్రం. నా మాటల్లో మీకు ఏమాత్రం నిజం అనిపించినా ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ మూలంగా నా వీడియో ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. ఆన్లైన్లో ట్రెండ్ అవుతున్న డబల్ షేడెడ్ ఖాదీ కాటన్ సారీస్ ఇంకా మల్ కాటన్ రెయిన్బో సారీస్ మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయండి. అది కూడా రీజనబుల్ ప్రైస్కి ఒక్కసారి చెక్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను మరి. జై హింద్.